ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా వందనాలు తెలియజేసుకున్నాను. ఈ దినం మన దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వాక్యాలు చదివి ధ్యానిద్దాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమైన సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై ఆయన యందు అగపడుచు నిమిత్తము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వాక్య లేఖనంలో మనం చూసుకున్నట్లుగైతే పౌలయ్య గారు అంటాడు, సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అంటున్నాడు. అంటే సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని క్రీస్తుని సంపాదించుకున్నాడు. ఎందుకు పౌలు గారు ఆ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే, సమస్తాన్ని నష్టపరుచుకుని క్రీస్తుని వెంబడించిన ప్రతి వ్యక్తికి పరలోక రాజ్యం ఉంటుంది, అక్కడ బహుమతులు ఉంటాయి. అయితే రోజున మనం ఎవరిని సంపాదించుకుంటున్నావు? నువ్వు క్రీస్తుని సంపాదించుకుంటున్నావా, లేకపోతే లోకాన్ని సంపాదించుకుంటున్నావా? లోకంలో ఉన్నదంతా ఆస్తులన్నీ సంపాదించుకుంటున్నావా? బంగారం, వెండి, నగలు ఇవన్నీ సంపాదించుకుంటున్నావా? డబ్బు సంపాదించుకుంటున్నావా? బిల్డింగులు, హోదా సంపాదించుకుంటున్నావా? ఇవేమీ కూడా దేవుని రాజ్యానికి నేను తీసుకువెళ్ళవు. సమస్తాన్ని నష్టపరుచుకొని పౌలయ్య గారు ఎంతో ఉన్నతమైన హోదాలో ఉండి కూడా తను తగ్గించుకొని క్రీస్తుని సంపాదించుకుంటున్నాడు. ఈ దినమున మనము కూడా క్రీస్తుని సంపాదించుకోవాలా. ఎందుకు క్రీస్తుని సంపాదించుకోవాలంటే, పరలోక రాజ్యంలో ఉండటానికి, ఆయనతో పాటు నిత్యము యుగ యుగాలు ఆయన సన్నిధిలో ఉండటానికి. అంతేగాని నువ్వు వేటిని సంపాదించుకుంటున్నావో అవి నిన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్ళవు. ఎందుకంటే ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. తండ్రి యొద్దకు ఆయన ద్వారానే తప్ప ఎవడు చూడలేడు, వెళ్ళలేడు. ఎందుకంటే మనం క్రీస్తుని సంపాదించుకోకపోతే మన జీవితం నష్టపోతుంది. క్రీస్తుని సంపాదించుకోకపోతే మన జీవితం నరకంలోకి వెళ్ళి కాలిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు క్రీస్తుని సంపాదించుకో, నువ్వు క్రీస్తులో ఉండు, సకలమైన